హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి ఇవాళ ఎగ్స్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఎస్, ఇవాళ మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాము. నేను సింపుల్గా కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముందుగా కడాయిలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత మనం తీసుకున్న ఎగ్స్ని మంచిగా బీట్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వేసి మంచిగా టాస్ చేస్తూ ఉండాలి. టాస్ చేసిన తర్వాత ఎగ్స్ చూసారు కదా, పీసెస్ లాగా చేసేసుకొని తర్వాత ఇందులో మనం కరివేపాకు, ఇంకా మనం అది కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి చీలికలు వేసి మంచిగా టాస్ చేస్తూ ఉండాలి. హై ఫ్లేమ్లోనే టాస్ చేయాలి. ఉల్లిపాయ మరీ మెత్తగా అవ్వకూడదు, అలానే పచ్చిగా కూడా ఉండకూడదు. ఒక 80% వరకు కుక్ అయినట్టు చూసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే వీటికి సరిపడా సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలి. మీరు ఇన్ కేస్ రైస్లో మీరు యాడ్ చేసి చూసి వేసేసుకోండి. అలాగే నేను 1 స్పూన్ కారం వేసాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి మళ్ళీ మంచిగా టాస్ చేసుకోవాలి, ఎగ్స్ మొత్తానికి మసాలా పట్టేటట్టు. తర్వాత మనము రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్ వేసేసి మంచిగా కలియబెట్టేసేయాలి. కలియబెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్లో ఆ సాస్ గ్రేవీ మొత్తం మన ఎగ్స్కి పట్టేస్తుంది. ఇప్పుడు మనము రైస్ని ఇట్లా పొల్లుగా చేసేసుకొని ఎగ్ దాంట్లో వేసేసి మంచిగా మొత్తం టాస్ చేసేసుకోవాలి హై ఫ్లేమ్లోనే. టాస్ చేసిన తర్వాత వెంటనే మనము కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ అవి మొత్తం కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, వేడిగా స్పైసీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత సూపర్గా ఉందో. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ కంటే కూడా ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.